హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ ప్రమాదంలో ఒకరు చనిపోవడం బాధాకరమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. గాయపడిన వారు కోలుకుంటున్నారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టుపై విచారణ చేపడతామన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈఎస్ఐ హాస్పిటల్ రెనోవేషన్ పనులు చేస్తుండగా లిఫ్ట్ కుప్పకూలడంతో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈఎస్ఐ హాస్పిటల్లో ఏదైతే దీంట్లో ఒక కార్మికుడు చనిపోయినాడు, ఒక కార్మికుడు సీరియస్గా ఉన్నాడు ఐసీయూలో, ఇంకా ముగ్గురు కార్మికులు ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఎవరైతే చనిపోయినారో అది ఇన్స్టెంట్లీ చనిపోవడం జరిగింది. ఐసీయూలో ఉన్న వ్యక్తిని నిజంగానే డాక్టర్స్ అందరు కూడా ఇమ్మీడియట్ స్కల్ ఆపరేషన్ చేసి ఏదైతే క్లాట్ అయిందో ఆ క్లాట్ తీసేసి ఆ పేషెంట్ని, ఆ కార్మికుడిని బ్రతికించే స్థాయిలో తీసుకురావడం జరిగింది. ఇంకా కొన్ని డేస్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఇంకా ఇద్దరు కార్మికులు వారు సరిగా ట్రీట్మెంట్ తీసుకొని రికవరీ బాగా నడుస్తుంది. ఫ్రాక్చర్స్ అయినాయి, వారికి కూడా ఆపరేషన్ కావడం జరిగింది. ఈ దుర్ఘటనలో సిపిడబ్ల్యూడి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారిపైన ఎంక్వైరీ చేసి ఏం లోపాలు ఉన్నాయో, ఎందుకంటే ఇలాంటి నో యాక్సిడెంట్ వర్క్ చేసే బాధ్యత సిపిడబ్ల్యూడి వారి కాంట్రాక్టర్ది. స్టేట్ గవర్నమెంట్ వారు ఆల్రెడీ సెక్రటరీ లేబర్ గారు ఈ విషయంలో దృష్టి తీసుకుంటున్నారు. నేను వారికి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇస్తున్నాను. సరిగా ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ కూడా డాక్టర్స్ అందరు కూడా మంచిగా చూసుకుంటున్నారు. ఇంకేమైనా వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరం ఉంటే డెఫినెట్లీ